వైఎస్ జగన్ షర్మిల మధ్య ఆస్తుల పంచాయతీ మాటలు దాటి కోర్టుల దాకా వెళ్ళింది. ఆస్తుల విషయంలో మా అన్న నాన్నకిచ్చిన మాట తప్పారని షర్మిల అంటే మీరు మారారు, అందుకే మనసు మార్చుకున్నా అని కౌంటర్ ఇస్తున్నారు జగన్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఇంతకీ జగన్ షర్మిలల ఆస్తి ఎంత? ఏ ఆస్తి కోసం ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది? చూద్దాం రండి. జగన్ షర్మిల మధ్య ఆస్తుల వివాదం చాలా కాలంగా రగులుతోంది. వారి మధ్య జరిగిన లేఖల యుద్ధం బహిరంగం కావడంతో వివాదం పీక్స్కి వెళ్ళింది. తాజాగా సరస్వతి పవర్ కంపెనీ షేర్ల బదలాయింపు వివాదాస్పదమై వ్యవహారం కోర్టు దాకా వెళ్ళింది. ఈ కంపెనీలో 99% వాటా జగన్కు, 1% వాటా ఆయన తల్లి విజయమ్మకు ఉండేవి. ఏపీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన వాటాని షర్మిలకు ఇవ్వటానికి జగన్ అంగీకరించారు. ఈ మేరకు షర్మిలతో ఆయన మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ముందుగా తన షేర్లు విజయమ్మకు గిఫ్ట్ డీడ్గా ఇచ్చారు. ఈ ఆస్తులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసినవి కావడం వల్ల నేరుగా షర్మిలకు బదిలీ చేసే అవకాశం లేక విజయమ్మకు గిఫ్ట్ డీడ్గా ఇచ్చారు. అయితే ఈ షేర్లు విజయమ్మ షర్మిలకు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ షేర్ల బదిలీ విషయాన్ని షర్మిల ఆడిటర్ నిబంధనల ప్రకారం ఆర్ఓసికి నివేదించారు. దీంతో కంపెనీ వ్యవహారాల శాఖ ఈ విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సమాచారాన్ని అందించింది. ఈ విషయం జగన్కు ఆగ్రహం కలిగించింది. ఇలా షేర్లు బదిలీ చేయటం ఈడీ నిబంధనలకు విరుద్ధమని, తన బెయిల్ రద్దయ్యే ఛాన్స్ ఉందని ఆయన అంటున్నారు. అయితే ఈ ఆస్తులకి ఈడీ అటాచ్మెంట్కి సంబంధం లేదని షర్మిల వాదిస్తున్నారు. తమ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆస్తులను సమానంగా పంచకపోతే లీగల్ యాక్షన్ తప్పదని గత నెల 12న షర్మిల జగన్కు ఘాటుగా లెటర్ రాశారు. ఈ లెటర్పై విజయమ్మ కూడా సంతకం చేశారు. దీంతో విజయమ్మ, షర్మిల ఇద్దరిపైన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో కేసు నమోదు చేశారు జగన్, భారతి. ఇక ఈ వివాదానికి సంబంధించి జగన్ ఏమంటున్నారో చూద్దాం. సరస్వతి కంపెనీని తన స్వశక్తితో బలోపేతం చేశానని, ఇందులో ఎవరికీ హక్కు లేదని జగన్ అంటున్నారు. తమ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన స్వార్జితంతో పాటు వారసత్వ ఆస్తులను తమ మధ్య ఎప్పుడూ పంపిణీ చేశారని ఆయన చెబుతున్నారు. ఆ తర్వాత తన కష్టం, తెలివితేటలతో వ్యాపారాలు చేసి ఆస్తి సంపాదించానని, తన చెల్లెలి మీద ప్రేమాభిమానాలతో కొంత ఆస్తి ఇవ్వటానికి ఒప్పుకున్నానని ఆయన అంటున్నారు. ఈ మేరకు 2019 ఆగస్టు 31న ఇద్దరి మధ్యలో ఒక అంగీకారం, ఒక MOU కుదిరిందని కూడా ఆయన చెప్తున్నారు. అయితే ఈడీ, హైకోర్టు కేసులు ఉన్న నేపథ్యంలో సరస్వతి పవర్ కంపెనీలో కొన్ని షేర్లను తల్లి విజయమ్మకు 2021లో గిఫ్ట్గా ఇచ్చానని ఆయన చెప్తున్నారు. ఆ తర్వాత 2021 జూలైలో తాను, తన భార్య భారతి మిగిలిన షేర్లు కూడా గిఫ్ట్ డీడ్ ఇచ్చేశారు విజయమ్మ పేరుతో. ఈ ఆస్తులు అటాచ్మెంట్లో ఉన్నందున ఇప్పటిదాకా షేర్ ట్రాన్స్ఫర్ పత్రాలు ఇవ్వలేదని, ఆ షేర్లను ఇప్పుడు తమ తల్లి షర్మిలకు బదిలీ చేయటం చెల్లదని జగన్ వాదన. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులు బదిలీ చేయటం వల్ల తన బెయిల్ రద్దయ్యే ప్రమాదం ఉందని కూడా ఆయన అంటున్నారు. ఇప్పుడు తమ మధ్య రాజకీయ వైరుధ్యాలు పెరిగాయి, ప్రేమాభిమానాలు తగ్గిపోయాయి కాబట్టి షర్మిలకు ఆస్తులు ఇవ్వాలనే ఆలోచన విరమించుకున్నట్టు కూడా జగన్ చెప్తున్నారు. షర్మిల, విజయమ్మలకు సరస్వతి పవర్ కంపెనీపై ఎటువంటి హక్కు లేదని, జూలై 6వ తేదీన జరిగిన షేర్ల బదిలీ చట్ట విరుద్ధమని జగన్ గట్టిగా వాదిస్తున్నారు. ఇక ఈ ఆస్తుల వివాదంలో షర్మిల వాదనేంటో చూద్దాం. తనకు హక్కు లేకపోయినా చెల్లెలి మీద ప్రేమతోనే తన కష్టాజితాన్ని షేర్లుగా తల్లికి బదిలీ చేశానని జగన్ చేస్తున్న వాదన పచ్చి అబద్ధం అంటున్నారు షర్మిల. జగన్ బెయిల్ రద్దుకు కుట్ర చేశామనటం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ అంటూ ఎద్దేవా చేశారు. ఆస్తుల మీద ప్రేమతో జగన్ రక్త సంబంధాన్ని మర్చిపోయారని ఆమె ఆరోపిస్తున్నారు. 4 గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన విషయాలను రోడ్డు మీదకు తెచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు షర్మిల. అది చాలదన్నట్టు ఇప్పుడు కోర్టుకు తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకిచ్చిన ఆస్తులను లాక్కోవడానికి ఇప్పుడు ఈడీ కేసులు, బెయిల్ రద్దు అంటూ సాకులు చెప్తున్నారని, అవేవి నిజం కాదని షర్మిల వాదన. సరస్వతి కంపెనీ షేర్లను అటాచ్ చేయలేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.
కేవలం 32 కోట్ల విలువైన భూమిని మాత్రమే ఈడీ అటాచ్ చేసిందని, కంపెనీ షేర్లను ఈడీ అటాచ్ చేయనందున ఏ సమయంలోనైనా వాటిని బదిలీ చేసుకోవచ్చునని ఆమె అంటున్నారు. స్టాక్ మార్కెట్లో ఈడీ ఆస్తులను అటాచ్ చేసిన చాలా కంపెనీలు ఉన్నాయని, అయినా వాటి ట్రేడింగ్ జరుగుతుందని, షేర్లు కూడా బదిలీ అవుతున్నాయని ఆమె గుర్తు చేస్తున్నారు. షేర్లు బదిలీ చేస్తే బెయిల్ రద్దవుతుందని జగన్ బీద ఏడుపులు ఏడుస్తున్నాడని షర్మిల ఎద్దేవా చేస్తున్నారు. ఈ విషయంలో జగన్కు కొన్ని ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు షర్మిల. ఒకటి, తనకు 100% వాటాలు ట్రాన్స్ఫర్ చేస్తానంటూ 2019లో ఎంఓయూపై సంతకం చేశారా లేదా? ఆమె అడుగుతున్న రెండో ప్రశ్న, 2021లో క్లాసిక్ సండూరు కంపెనీ షేర్లను 42 కోట్లకు కొనుగోలు చేసేందుకు తల్లి విజయమ్మకు ఎలా పర్మిషన్ ఇచ్చారు? ఈ రెండు సందర్భాల్లో మీకు బెయిల్ సంగతి గుర్తుకు రాలేదా? ఇక నాలుగవ ప్రశ్న, 2021లో ఈ షేర్లపై జగన్ ఆయన భార్య సంతకం చేసి విజయమ్మకు గిఫ్ట్ డీడ్ ఎలా ఇచ్చారు? ఇవి జగన్కు షర్మిల సంధిస్తున్న ప్రశ్నలు. ఏపీ ఎలక్షన్స్లో చిత్తుగా ఓడిన తర్వాత ఈ ప్రాజెక్టును వదులుకోలేక మాట మార్చారని జగన్పై విమర్శలు చేస్తున్నారు షర్మిల. భారతీ సిమెంట్స్ బ్యానర్ పైనే సరస్వతి కంపెనీని కూడా నడపాలని జగన్ అనుకుంటున్నారని షర్మిల ఆరోపిస్తున్నారు. అందుకే ఈడీ అటాచ్మెంట్ అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారని ఆమె అన్నారు. ఇంతకీ వైఎస్ జగన్ షర్మిల ఆస్తులెన్ని? రెండు 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం జగన్ మొత్తం ఆస్తులు 529 కోట్ల 87 లక్షలు. అలాగే ఆయన భార్య భారతి పేరిట 176 కోట్ల 63 లక్షల విలువైన ఆస్తులున్నాయి. ఇద్దరు కుమార్తెలలో ఒక్కొక్కరి పేరిట 50 కోట్ల 50 లక్షల చొప్పున ఆస్తులున్నాయి. ఇక షర్మిల కడప ఎంపీ స్థానానికి పోటీ చేసిన సందర్భంలో తన మొత్తం ఆస్తులు 152 కోట్ల 82 లక్షలుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. వీటిలో 82 కోట్లు జగన్ వద్ద అప్పు తీసుకున్నట్లు కూడా ఆమె ప్రస్తావించారు. ఇక విజయమ్మ పేరిట ఎంత ఆస్తి ఉందన్నది స్పష్టంగా తెలియదు. కానీ 2014 ఎన్నికల్లో విశాఖ లోక్సభ స్థానానికి పోటీ చేసినప్పుడు తన ఆస్తులను 2 కోట్ల 19 లక్షలుగా ప్రకటించారు వైఎస్ విజయమ్మ.